సంవత్సర కాలం వ్యవధిలో మీరు రాజధాని ప్రాంతంలోనే ఉంటున్నారు. మరి ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? ఆయన మాట్లాడేడికి ఇక అదే ఉండదే, అదే మామూలుగా ఉండదు ఒపీనియన్ ఏడైతే ఇక అదే. అంటే మీరేమనుకుంటున్నారు? మనం ఏమనుకుంటాం, ఇది మనం చెప్పింది జరిగిద్ది, వాళ్ళు అనుకున్నదే జరిగిద్ది, కానీ మనం అనుకున్నది జరగదుగా. మనం అనుకున్నది జరిగిద్దా? ఇప్పుడు ఇది డెవలప్ అయినాక, ఇది చేసినాక అటు పోతే బాగుండేది అందరికీ. ఇప్పుడు ఇక్కడ ఉండాలి, ఆయన అభిమానులకు కూడా ఉందే అదే. ఇక్కడ డెవలప్ అయినాక అటు పోతే బాగుండేది. ఫేజ్ 1 అయినాక ఇక్కడ అవ్వకుండా తీసుకునేటప్పటికి ఇక్కడ మార్కెట్లు పడిపోయి ఇప్పుడు ఇది 3 ఏళ్ళలో డెవలప్ చేసి ఇస్తామన్నారు. మాకు ఇచ్చిన అభివృద్ధి లేదుగా. ఇప్పటికి 10 ఏళ్ళు 11 ఏళ్ళు అయిపోయింది. ఆయన 5 ఏళ్ళు అసలు ఏమీ చేయాల. కౌలు కూడా ఇలా లాస్ట్లో కౌలు కూడా ఎవరికి వేసాడు? కోర్టుకు పోయిన వాళ్ళకి వేసాడు జగన్ ఉండగా. రేపు అసలు ఇప్పుడు ఈయన ఉండగా తీసుకుంటున్నాడు, రేపు ఆయన వచ్చాడు అనుక ఆయనకు అసలు ఇష్టం లేదు కదా. ఇప్పుడు మొన్న ఏమంటున్నాడు, ఆడ 500 ఎకరం సరిపోయిద్ది అంటున్నాడు జగన్. రేపు వచ్చిన మామూలు కౌలు కూడా ఎత్తాడని నమ్మకం ఏముంది? ఇక అది ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఇష్టం. రైతులు కూడా ఆలోచించి ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకుంటారు. అది ఎంతప్పటికీ 3 రాజధానులనే అనే ప్రస్తావన ఎక్కువ వచ్చింది జగన్ గారు ఉన్నప్పుడు. ఈయన అమరావతినే రాజధాని అన్నారు. 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. చేసాడా? ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా. టెండర్లు అయితే పిలిచారు, వర్కులు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మా పొలం ఉండే పోయిరండి. ఇప్పుడు మేము చెబుతాం కాదు కదా. ఇప్పుడు ఇటు మీరు ఒక 1/2 కిలోమీటర్ పోతే అసలు కంప బీకారా లేదా ఏందనేది మీరు బండేసుకొని పోయిరండి. ఏడు చేస్తాం కాదు. మీరు పోయి వచ్చినా చెప్పండి ఇటు ఏం చేశారా అనేది. రోడ్లు పిలిచారో వాళ్ళు ఏందో రోజు సర్వేలు చేస్తూ ఉంటారో, మట్టి అయితే పక్కన నెట్టారు కానీ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అది ఇక్కడ వర్క్ ఒక హై స్కూల్ ఒక్కటే జరుగుతుంది. ఇక్కడ రాజధానిలో స్కూల్ మాత్రం నెంబర్ 1గా చేస్తున్నారు. మోడల్ స్కూల్ లోకేష్, అది ఒక్కటి మాత్రం బాగుంది. అది ఈ సంక్షేమాల సంగతి సంక్షేమాలు ఏముందిలే, ఇస్తున్నారుగా. ఇప్పుడు అమ్మఒడి వచ్చిందిగా, ఇప్పుడు తల్లికి వందనం అని పెట్టారుగా, అందరికీ అవి పడ్డాయి. మొన్న ఈ ముసలాల పింఛన్లు అయితే ఇస్తున్నారుగా, మంత్రి వస్తున్నాయిగా. వాటి వరకు అయితే రైతు భరోసాలు అయితే రాలేదుగా. వేసారా అయింది రైతు భరోసా? వేస్తామన్నారు, రాలేదుగా ఇంకా. ఇప్పుడు రన్నింగ్ జరుగుతుంది అయితే ఈ రెండేగా. ముసలాల పెంచిన వచ్చిన కాడి నుంచి ఇస్తున్నాడు ఆపకుండా. అవి అయిపోయింది. తల్లికి వందనం వస్తుంది. ఆ రెండేగా పథకాలు. అన్న క్యాంటీన్లో ఒకటి అవి ఉన్నాయి కదా, అవి అంటే టౌన్లోగా అవి జరుగుతూ ఉంటాయి. ఆయన భరోసా అయితే రాలా. పొలాల వారీగా రైతులకి ఇంకా వేస్తారో ఆయన అంటున్నారు, ఇంకా రాలా. ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నారా? సంక్షేమ విషయం కావచ్చు, అభివృద్ధి విషయం ఉండైతే వచ్చినాయి. అవి రావాలిగా. వేసినాక వేయకుండా మేమేంట చెప్పేవి వేస్తారేమో. ఇప్పుడు మొన్నే వేసింది, ఇప్పుడు వాళ్ళు మరి అన్నీ చూసుకోవాలిగా. నష్టాల్లో ఉంది అంటున్నారు, డబ్బు లేదని. మరి చూసుకొని వేస్తారేమో మరి అంతే చెబుతున్నారు కదా టైము. ఇప్పుడు రేపు ఆగస్టు 15 నుంచి ఏది ఫ్రీ బస్సు పెడతా ఉంటున్నారుగా. అట్టాగే ఒక్కోటి